హలో అందరికీ, హౌ డెస్టినీ ఫైండ్స్ ఇట్స్ వే. ఈ వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. సో నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం. సో నేను +2లో ఉన్నప్పుడు నాన్న నా ఇష్టాన్ని చూసి, ఇంకా మా అమ్మకు డాగ్స్ అంటే ఇష్టం ఉండదు, కానీ నా ఇష్టం కోసం ఒప్పుకుంది. +2లో ఒక డాగ్ కొనిచ్చారన్నమాట. సో కొన్నాక నేను ఇంకా హాస్టల్కి వెళ్ళిపోవడం. అప్పుడు అమ్మ నిజంగా చాలా బాగా చూసుకుంది దాన్ని. అమ్మకి ఇష్టం లేకపోయినా డాగ్స్, అమ్మమ్మ కూడా అంతే, అలాగే చూసుకుంది. సో నేను మళ్ళీ తిరిగి వచ్చాక, అంటే తర్వాత మా పెద్దోడికి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను దాన్ని చిన్న పిల్లలా చూసుకున్నాం కాబట్టి మళ్ళీ బాబుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం చూసి ఒకరోజు నోరేసేసింది బాబు కాలు మీద. మా అమ్మకు చాలా కోపం వచ్చేసి ఫస్ట్ ఇచ్చేయని చెప్పింది. చాలా బాధతోనే వేరే వాళ్ళకి ఇచ్చాను, కానీ ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉంటాను. సో ఆ తర్వాత చాలా సంవత్సరాలకి మళ్ళీ ఒక డాగ్ కొనాలనిపించింది. అస్సలు ఒప్పుకోలేదు ఇంట్లో, అమ్మ అస్సలు ఒప్పుకోదని నాకు తెలుసు. సో ఈసారి మా హస్బెండ్ని కన్విన్స్ చేసి కొనిచ్చుకున్నాను అనమాట. సో ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ డే ఇంకా మా మమ్మీకి, మా ఫ్రెండ్ నవ్య వాళ్ళదమ్మా 10 days ఎక్కడో ట్రిప్ వెళ్తుంది, అందుకే ఇంట్లో ఉంటుందమ్మా, ఒక 10 days పిల్లలు కూడా ఆడుకుంటారంటే దానికే కన్విన్స్ అవ్వలేదు మా అమ్మ. సో ఎలా కొద్దిగా మెల్లిగా చెప్దాంలే, అడ్జస్ట్ అవుతుంది అనుకున్నాను. సో చూసారు కదా, పిల్లలు అయితే చాలా బాగా ఆడుకునేవాళ్ళు. నాకు ఇంకా డాగ్స్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి సో చాలా బాగా టైం స్పెండ్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 1 month ఉన్నింది. ఇంకా ద టైం స్టార్టెడ్ అనమాట. 10 days అన్నావు, నేను నవ్యకు ఫోన్ చేసి అడుగుతానని ఇంకా గోల పెట్టింది. సో ఇంకప్పుడు నిజం చెప్పాల్సి వచ్చింది. చెప్తే యాక్చువల్లీ ఆ పెద్ద ఇన్సిడెంట్ కదా, బాబుని కరవడం అంటే అప్పుడు వాడు ఇంకా చిన్నోడు, అంటే కరవడం నోరేసేసింది, వెంటనే వెళ్ళి ఇడిపించేసుకున్నాం. సో మేము ఎప్పుడో చూసుకోలేము కదా అని, అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగాక అమ్మకు భయం అనమాట. సో చాలా వీడియోస్ చూసింది ఆన్లైన్లో, వెంటనే ఇచ్చేయని, ఇంకా నేను అదైనా ఉండాలి నేనైనా ఉండాలి ఇంట్లో అని, విత్ ఏ హెవీ హార్ట్ అనమాట. ఇదే లాస్ట్, అక్కడ నా కాళ్ళ దగ్గర కూర్చుంది కదా, ఇచ్చాను. కానీ ఇచ్చాక నేను ఇంకా బాధతో ఒక స్టోరీ పెట్టాను అనమాట స్టేటస్లో. చాలా బాధ అనిపించింది నాకు దాన్ని ఇచ్చేసినప్పుడు వేరే వాళ్ళకి. కానీ అది ఎక్కడైతే ఇచ్చామో, అంటే ఒక షాప్లో ఇచ్చామన్నమాట. వేరే వాళ్ళకి సేల్ చేస్తారు కదా చిన్న బేబీ ఇంకా అని, షాప్లో ఇస్తే నేను స్టేటస్కి పెట్టగానే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట శ్రీకాంత్ అని. ఫ్రెండ్ కాదు, వీఆర్ కంప్లీట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సిన్స్ చైల్డ్హుడ్ అనమాట. సో మిస్ యూ అని పెట్టడం చూసి డాగ్కి ఏమైనా అయ్యిందా, ఏమైంది అంటే ఇలా ఇచ్చేసి రావాల్సి వచ్చింది, అమ్మ ఒప్పుకోలేదంటే. వెంటనే నేను తీసుకుంటా అంటే ఇంకా వాళ్ళకి కాల్ చేసామన్నమాట, మేము వచ్చి తీసుకుంటున్నాం మళ్ళీ బ్యాక్ డాగ్ని. అంటే మేము ఆల్రెడీ 1/2 hourలో సేల్ చేసేస్తున్నాం అన్నారు. కానీ శ్రీకాంత్ అయితే అక్కడ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి వెళ్ళి మరి అక్కడ 1/2 hour లోపే తీసుకుని నాకు పిక్ పెట్టాడు. నిజంగా డెస్టినీ అనేది ఎంత ట్రూ అనిపించింది నాకు అసలు. సో తర్వాత ఇంకా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాడనమాట. అండ్ ద ఫస్ట్ టైం తర్వాత నేను సింబాని కలవడం చూడండి. నేను మా హస్బెండ్ వెళ్ళాం కలవడానికి. Simba. 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 Hey Simba, pale. Simba. ಯಾರು ಬಂದಾರ ನೋಡು. ಗಾನ ಫುಲ್ ಬಿಟ್ಬಿಟ್ಟು ಅದು ಅಷ್ಟೇ ಫುಲ್ಲು. వాట్ మూమెంట్ కదా నిజంగా.
చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అది ఎంత హ్యాపీగా నన్ను మా హస్బెండ్ని చూడగానే ఎంత హ్యాపీగా వచ్చి అలా ఎగిరి దాని హ్యాపీనెస్ వస్తేనే అలా తిరుగుతుందంట కంప్లీట్గా. అది వచ్చి మా ఇద్దరిని ఎగరడం కానీ పలకరించడం కానీ ఇన్ని రోజులకు వచ్చారని అది అడుగుతున్నట్టు అనిపించింది. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ లైఫ్ టైమ్ శ్రీకాంత్కి. సో ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఆ రోజు నేను స్టేటస్ పెట్టకపోయినా, ఒకవేళ శ్రీకాంత్ ఆ స్టేటస్ చూడకపోయినా వేరే ఎవరింట్లోనూ ఉండేది అసలు. సో చాలా మంచి డాగ్ అసలు. ఎంత మంచిగా అది ఎంత ప్రేమ చూపిస్తుందంటే శ్రీకాంత్కే కాదు అంకల్ ఆంటీ కూడా దాంతో బ్లెండ్ అయిపోయినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. నాగుకి శ్రీకాంత్ చెల్లి చాలా ఇష్టం. నాగు కూడా డాగ్స్ అంటే. ఇట్ హ్యాస్ ఫైండ్ ఇట్స్ బ్యూటిఫుల్ హోమ్. ఎప్పుడైనా వెళ్ళని సింబా దగ్గరికి, సో సేమ్ అమౌంట్ ఆఫ్ లవ్ని అది నాకు వెనక్కి ఇస్తుంది అనమాట. వేరే ఎవరి మీద ఎగరదు, మాట్లాడదంట. నేను వెళ్ళిన ప్రతిసారి ఎంత బాగా గుర్తుపెట్టుకుంటుందంటే అది. సో నిజంగా చాలా ఇష్టం నాకు అదంటే. సో ఎక్కడ మిస్ అయిపోతానో అది అమ్మకి నేను చెప్పాలి, ఎలా చెప్పాలి, అమ్మ పెట్టుకుందామమ్మ ఈసారి నేను చూసుకుంటానే సార్ కొద్దిగా జాగ్రత్తగా ట్రైన్ చేద్దామని చెప్దాం అనుకున్నా. సో అమ్మ ఎప్పుడైతే ఇంకా మన వాళ్ళు ఫస్ట్ కదా ప్రయారిటీ, అది ఎప్పుడు నోరేసేసింది అమ్మ ఇంకెనలేదు. కానీ ఇంకా సింహాను ఒప్పుకోలేదన్నమాట. కానీ చూస్తున్నారా ఊర్లో ఇంటికి తీసుకొచ్చారనమాట అంకల్ శ్రీకాంత్ ఆంటీ వాళ్ళు ఒకరోజు. సో ఇంకా తెచ్చిన ప్రతిసారి అది మా దగ్గరకు వచ్చిన ప్రతిసారి సేమ్ అమౌంట్ ఆఫ్ లవ్ని ఇస్తుంది. సో అండ్ ఇది ఒక స్పెషల్ డే సింబా కోసం. సో డాడ్ మామ్ అందరూ చాలా బిజీ ఉన్నారు అండ్ మా హస్బెండ్ కూడా. సో ఇంకా ఊరు వెళ్తే యూజువల్గా అమ్మ ఎంత బిజీ ఉన్నా సరే నా కోసం వచ్చేస్తుంది. కాకపోతే ఆ రోజు చాలా బిజీ ఉన్నింది. సో ఇంకా వి డెంట్ వాంట్ టు మిస్ ఇట్స్ డే అన్నమాట. సో ఏమనుకుంటున్నారు, సింబా బర్త్డే కోసం దానికోసం కొద్దిగా షాపింగ్ చేసుకుని ఇంకా నేను పిల్లలు ఇంకా బస్లోనే అయినా కానీ దాన్ని స్పెషల్ డే ఫస్ట్ బర్త్డే కదా మిస్ చేసుకోకూడదని చెప్పి ఇంకా వెళ్తున్నాం అనమాట అంకల్ వాళ్ళ ఇంటికి. ఫస్ట్ టైం పిల్లలతో బస్లో అది ఒకేదాన్ని ట్రావెల్ చేయడం. సో అంటే నాట్ టూ లాంగ్, మా నేటివ్ పక్కనే కాబట్టి సో వి వెంటనే బస్. ఎప్పుడు కార్లోనేనా, ఎప్పుడు అమ్మమ్మ తాతేనా. సో ఈసారి వెరైటీగా అన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వని అని బస్సులో ఇబ్బంది ఏం లేదు, మంచిగా సీట్ ఉన్నింది. కాకపోతే అన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఈసారి బస్సులోనే తీసుకెళ్ళాను. ఇప్పుడు చూస్తున్నది ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను ప్లేస్కి. ఇది మా స్కూల్ అనమాట. నేను 1st grade to 10th grade అక్కడే చదివాను. సో మేము ఇంకా బస్ స్టాండ్లో దిగగానే అంకల్ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకున్నారనమాట. ముందుగానే కాల్ చేశాను వస్తున్నట్టు. సో ఇంకా చూసారా, చెప్పాను కదా వెన్ ఎవర్ ఐ విజిట్ అదే ఎంత లావ్ అయిపోయిందో ఎంత పొడవైపోయిందో కదా. నేను ఎప్పుడు శ్రీకాంత్ అదే అంటుంటాను, దానికి బాగా మేపుతున్నావు నువ్వు, బాగా ఫుడ్ పెట్టి అని. ఆంటీ కూడా పట్టుకోలేకపోతుంది చూసారా, అంత ఎగ్జైట్గా మెంతో ఫీల్ అయిపోతుంది అన్నమాట. అది నేను కానీ పిల్లలు కానీ మా ఇంట్లో ఎవరైనా కనిపిస్తే. సో మళ్ళీ చెప్తున్నానని కాకుండా ఇంత దాన్ని మళ్ళీ మీట్ అవ్వగలము, దాని ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేస్తామనేది లేదు అసలు మైండ్లో. మిస్ అయిపోతాను అనుకున్నా, మిస్ కాకుండా చేసినందుకు మళ్ళీ శ్రీకాంత్కి చాలా థ్యాంక్స్. అండ్ ఆంటీ అంకల్కి కూడా ఎంత బాగా దాంతో అడ్జస్ట్ అయిపోయారంటే. సో అదే అన్నాను నేను ఆ రోజు షాప్లో ఇచ్చేసిన రోజు అయితే ఇంకా వేరే ఎవరికో ఇచ్చి వాళ్ళెవరు చూసుకుంటారో అనే టెన్షన్ ఉండడానికన్నా ఇంకా షాప్లో ఇచ్చేద్దాంలే, ఎవరో ఒకరికి మంచి వాళ్ళకే ఇస్తారు వాళ్ళని అన్నారు మా హస్బెండ్. సో ఇంకా వాళ్ళకి ఇచ్చేసాము. ఇంకా తర్వాత చాలామంది అడిగారు, మేము తీసుకునే వాళ్ళం 10Kకి అట్లా అడిగారు. కానీ ఎప్పుడో ఇచ్చేసి చాలా రోజుల తర్వాత అయిపోయిన తర్వాత అడిగారు. నాకైతే ఎవరో దాన్ని కొనుక్కోవడం కాదు, దాన్ని ఇట్లా ప్రేమగా చూసుకుని ఇంటికి ఇవ్వాలని ఉన్నింది. సో శ్రీకాంత్ నువ్వేం బాధపడకు, నాకు ఎప్పటి నుండో కొనాలని ఉన్నింది. సో బాగా చూసుకుంటాను అన్నాడు. ఎంత బాగా చూసుకుంటున్నాడు. నా దగ్గర ఉన్న సింబా అంత మంచిగా ఉండేది కాదు. సో ఆంటీ స్పెషల్గా నాన్ వెజ్ వండిందనమాట మేము వెళ్తామని చెప్పి. సో ఇంకా
పిల్లలు అయితే ఎంజాయ్ అనమాట. అది సింబా చుట్టూ ఉంటే అసలు మామూలు ఎంజాయ్మెంట్ ఉండదు వాళ్ళకి. ఎంత బాగా శ్రీకాంత్ దాన్ని ట్రైన్ చేశాడంటే నాగుతో చాలా ప్లేఫుల్గా ఉంటుందంట. సో అది అసలు శ్రీకాంత్ చెప్పేదాకా వెళ్ళి కనీసం ఫుడ్ని టచ్ చేయదు కూడా, అంత బాగా ట్రైన్ చేశాడు దాన్ని. అదే అంటున్నా, నా దగ్గర ఉన్న అది అసలు అంత డిసిప్లిన్గా పెరిగేది కాదు. సో ఇంకా మా కుట్టి బర్త్డే బాయ్ సింబాకి నాగు ఏమో ఆ బర్త్డే క్యాప్స్ని తీసుకొచ్చింది. అది పెట్టుకోవట్లేదు అన్నమాట. బర్త్డే క్యాప్స్ అస్సలు పెట్టుకోవడానికి అసలు ఒప్పుకోవట్లేదు సింబా. అండ్ ఇది నాగు ఆర్డర్ చేసిందనమాట సింబా కోసం కేక్, స్పెషల్ కేక్. సో ఫస్ట్ టైం చూస్తుంది అది కేక్ని. అదే చెప్పాను కదా, వేరే డాగ్స్ అయితే వెంటనే దానికి మౌత్ వేసేయడం కానీ అలా చేశారు. ఎంత క్లీన్గా దాన్ని ఇట్ సైడ్ ఉన్న కేక్ ఏమో మా చిన్నోడు స్పెషల్గా కొన్నాడనమాట సింబా కోసం. సో ఎంత క్లీన్గా ట్రైన్ చేశాడు దాన్ని అంటే అస్సలు అది చిన్న పిల్లలాగా ఏది చెప్పినా వింటది, అంత బాగా ట్రైన్ చేశాడు శ్రీకాంత్ దాన్ని. సో ఫైనలీ ఆంటీ ఒకసారి ట్రై చేస్తుందన్నమాట ఆ క్యాప్ పెట్టడానికి. సో అది ఫస్ట్ పెట్టిన వెంటనే పెట్టించుకోలేదు. సో చూద్దామని ఒకసారి పెట్టాము. సో ఫైనలీ క్యాప్ అయితే పెట్టించేసుకుంది. కానీ ఎంత డీసెంటో చూసారా, అస్సలు కేక్ని కానీ ముట్టుకోవడం కానీ తినడం కానీ ఏం చేయలేదు అసలు. అక్కడ శ్రీకాంత్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టు నడుచుకుంటుందన్నమాట. నిజంగా చాలా డాగ్స్ని చూశాను నేను ఇంత డిసిప్లిన్గా. మేబీ దాని మెంటాలిటీ కూడా అంతే. నైట్లో మా రూమ్లోనే పడుకునేది మేము పడుకున్నప్పుడు. సో దానికి వాష్రూమ్ వచ్చినా ఏదొచ్చినా అంత చిన్నప్పుడే మా హస్బెండ్ వచ్చి ఇలా కాలుతో ఇలా లేపించేదనమాట. సో అంత డిసిప్లిన్గా ఉన్నింది. ఆ డిసిప్లిన్, దానికి ఉన్న డిసిప్లిన్తో పాటు శ్రీకాంత్ నేర్పించడం అలా నేర్పించేశాడు. సో పర్ఫెక్ట్గా ఉందన్నమాట ఇప్పుడు అది. సో సింబాస్ బర్త్డే సెలబ్రేషన్స్ ఆర్ ఆన్. క్యాండిల్ అయితే లైట్ చేసాము. సో అది ఇంకా ఫస్ట్ టైం కదా ఇదంతా చూస్తున్నది. ఏదో ఏం చేస్తున్నారు వీళ్ళు అన్నట్టు చుట్టూ తిరిగేస్తుంది అనమాట. బ్యాక్ బలూన్స్, డెకరేషన్, ఆ కేక్ అన్నీ చూసేసి. కానీ మూత అయితే అది తినాలని పెట్టలేదు, కానీ వెయిట్ చేస్తుంది, తిను అనడానికి జస్ట్ వెయిట్ చేస్తుంది అన్నమాట. సో దట్స్ హౌ దిస్ లిల్ సింబా టర్న్ 1 టుడే. సో చాలా హ్యాపీ నేనైతే. అదే అంటాను, ఆ రోజు ఇచ్చేసాము, ఎవరో కొనుక్కుని వెళ్ళిపోయేవాళ్ళు దాన్ని. డెస్టినీ ఈ మనిషిని కానీ ఈ క్రియేచర్ కానీ, అంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. ఏదో ఒక రుణం ఉండే అది మా లైఫ్లోకి వచ్చిందేమో నాకు. అంటే వేరే ఎవరో తీసుకుని వెళ్ళిపోయింటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఉండేది కాదు, ఎప్పుడు చూడడానికి ఉండేది కాదు. సో అందుకే అన్న డెస్టినీ విల్ ఫైండ్ ఇట్స్ వే అని. సో డెస్టినీ హ్యాస్ ఫైండ్ ఇట్స్ వే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ శ్రీకాంత్. సో కేక్స్ కానీ ఇట్లాంటివి ఏది పెట్టాడు, స్ట్రిక్ట్ డయట్ ఫాలో చేస్తాడనమాట. సో నేను చిన్నగా ఒక కేక్ తినిపించాను. సో హ్యాపీయెస్ట్ బర్త్డే సింబా, యు ఆర్ ద లైట్ ఆఫ్ అవర్ లైఫ్స్ యాక్చువల్లీ. అండ్ ఇంకా సెలబ్రేషన్స్ అంతా ముగిసింది. సో ఇంకా ప్యాకప్ అయ్యామన్నమాట. బ్యాక్ రావాలి కదా, సో మేమే వచ్చాం కాబట్టి. సో ఇంకా వచ్చినప్పుడు ఎంత బాధనో, దానికి బాధే మాకు బాధే. సో పిల్లలైతే ఇంకా మా చిన్నోడైతే సింబాని తీసుకెళ్ళాలని పట్టాడు. సో రెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. చూసారా అది ఎలా అరుస్తుందో, మేము వెళ్ళిపోతున్నామని చెప్పి ఉండండి అన్నట్టు. సో ఇంకా ఇంటికి వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. సో అలా సింబా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ముగిసింది. సో దట్ వాజ్ రియలీ అ వండర్ఫుల్ డే అండ్ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ ద ఫ్యామిలీ. సో చాలా రోజులైంది. సో ఆఫ్టర్ ఇట్స్ బర్త్డే సెలబ్రేషన్ రీసెంట్గా వెళ్ళామన్నమాట. సో అదే ఎగ్జైట్మెంట్, అదే హ్యాపీనెస్ దానికి మేము వెళ్ళిన ప్రతిసారి. సో ఈసారి చక్కని రన్ చేసి మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోయింది ఫస్ట్. సో అలా అది చాలా గుర్తుపెట్టుకుంటుంది అన్నమాట. లాయల్టీకి మరో పేరు కదా డాగ్స్ అంటే. సో దే ఆర్ వెరీ లాయల్. అండ్ సో అలా కలిసి సింబాని మళ్ళీ కలిసి వచ్చాము. సో దట్ ఈజ్ ఇట్. డెస్టినీ విల్ ఆల్వేస్ ఫైండ్ ఇట్స్ వే ఇన్ ఎనీ ఫామ్. అదే చెప్పాలనుకున్నా. సో
సో మోస్ట్ ఆఫ్ దెమ్ కుడ్ రిలేట్ దిస్ కూడా కదా. ఒక మనిషిని ఈరోజు కలిసి ఉంటాం, మళ్ళీ కలవమేమో అనుకుంటాం, అదే మనిషిని ఎలాగో. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ డెస్టినీ. సో నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను అన్నమాట డెస్టినీని. సో దిస్ ఈస్ ఇట్. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.